నేషనల్ క్రష్ రష్మిక మందన, నేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, విరోష్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన అప్డేట్స్ ఒక 1 వీక్ 2 వీక్స్కి పైగా ట్రెండింగ్లో ఉన్నాయి. అంటే వీరిద్దరి నేమ్ విరోష్ ఎప్పటి నుంచో ట్రెండింగ్. పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఫిబ్రవరి 26 అంతకన్నా ముందు నుంచి అప్డేట్స్, వాళ్ళ పెళ్ళి, ఆ తర్వాత పెళ్లి కన్నా ముందు సంగీత్, పెళ్లి పద్ధతులు, పెళ్లి తర్వాత వాళ్ళ పబ్లిక్ అపియరెన్సెస్, రిసెప్షన్, స్వగ్రామంలో వాళ్ళు వెళ్ళడం, సత్యనారాయణ వ్రతం చేయించడం, అక్కడే విజయ్ దేవరకొండ అనౌన్స్ చేయడం, ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ వచ్చిన పిల్లలందరికీ 9th and 10th స్కాలర్షిప్స్ మేము ఇస్తున్నామని, అండ్ దే వర్ ప్లానింగ్ టు సెటిల్ ఇన్ దట్ హోమ్, మంచి ప్రైవేట్ లైఫ్ వాళ్ళు కోరుకుంటున్నారు తర్వాత అని చెప్పడం, ఇవన్నీ అచ్చంపేట డివిజన్కి చెందిన వారందరికీ తాము అభివృద్ధి చేయాలనుకుంటున్నామని అనౌన్స్ చేయడం వావ్ అని అనిపించింది. ఫ్యాన్స్తో కూడా కలిసి సెలబ్రేట్ చేసుకొని, మీడియా మిత్రులతో కలిసి సెలబ్రేట్ చేసుకొని, రిసెప్షన్ జరుపుకొని, స్వీట్స్ పంచి అయితే ఒక్క ప్రాణం బాగా హర్ట్ అయిపోయింది. చిన్న ప్రాణం అది తిరుక్కుంటూ వీడియో చేసి ఏమంటుంది ఆ పాప అంటే, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు బాగానే ఉంది, అందరికీ స్వీట్లు పంచారు, మరి నాకు భోజనం పెట్టలేదు, మమ్మల్ని కూడా పిలవాలి కదా, మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా పోతాం కదా, నేను ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, నాకు కూడా పోవాలని ఏదో అలిగింది మొత్తానికి. సో ఆ అలకని వీళ్ళిద్దరు కలిసి తీర్చే పెద్ద మనసు వీరికి ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇది చూసిన వాళ్ళందరికీ. విజయ్ దేవరకొండ గారు, రష్మిక మందన గారు కలిసి రెస్పాండ్ అయ్యారు. బుజ్జి తల్లి, నీకు ఇష్టమైన స్వీట్స్ వంటలు ఏంటో చెప్పు, ఇంటికి పిలుద్దాం, కలిసి కూర్చొని తిందాం, మనం చేయిస్తాం మేము నీకు అని చెప్పారు. నిజంగానే చిన్న అభిమానం, పెద్ద అభిమానం అంటూ ఏమి ఉండదు. అభిమానం అభిమానమే. అందులో అలకలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి, అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ అభిమానాన్ని గుర్తించగలగడం కూడా అందరికీ పాసిబుల్ కాదు. విరోష్కు మరొక్కసారి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కదా.